ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ సంస్థ నుంచి అధికారికంగా జస్ట్ 5 నిమిషాల క్రితమే ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో ఎటువంటి రాత పరీక్ష ఏమీ కండక్ట్ చేయట్లేదు. సో డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని చూసి జాబ్ అనేది ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మీకు సాలరీ వచ్చేసి 37,000కి పైగానే ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి దాకా చూడండి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క దివాళీ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్తో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 499 రూపీస్ పే చేస్తే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత, ఇక్కడ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డిఓకి సంబంధించి అధికారికంగా మనకి ప్రజెంట్ 2 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ని ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో మీరు 2 నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మనకి ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 29th October వరకు అప్లై అయితే చేసుకోవాలి. మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసేసి మీకు డైరెక్ట్గా ఆన్లైన్లోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదంటే మీకు ఒకవేళ హైబ్రిడ్ మోడ్ అంటే ఫిజికల్ మోడ్ ద్వారా సో అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేసేసి ఒక జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా 37,000తో పాటు మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇదే పేజీలో మీకు సెకండ్ పేజీలో అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అప్లికేషన్ పేజ్ ఏదైతే ఉందో సో ఈ యొక్క పేజ్ ఒకటే సింగిల్ పేజ్ ఉంది. ఇది మనము కంప్లీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అనేది రాసేసి ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి అప్లికేషన్ అనేది మనము ఎలా పంపించాలో ఇప్పుడు చెప్తాను. సో ఆ యొక్క అప్లికేషన్ అనేది పంపించేసేసేయండి. ఏ విధంగా అప్లికేషన్ పంపించాలి అంటే సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత సో దాంతోపాటు ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్ అవన్నిటిని కూడా స్కాన్ చేసి వాటిని ఒక సింగిల్ PDF ఫైల్లో మెర్జ్ చేసేసి వాటిని మనము ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. ఏ అడ్రస్ కంటే hrd.itr@gov.in ఈ యొక్క మెయిల్ ఐడికి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 years ఉండాలి. సో మ్యాక్సిమం 28 years వరకు ఎలిజిబుల్. అండ్ ఓబీసీ వాళ్ళైతే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ముందుగా మనకి ఇక్కడ ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి ఒక సంస్థకి సంబంధించి డిఆర్డిఓ అనుబంధ సంస్థ ఇది. సో ఇందులో రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందంటే మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారు వాళ్ళే మెయిల్ ద్వారా కానీ లేదంటే వాళ్ళు కాల్ చేసి కానీ మీకు ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది వాళ్ళు ఇంటిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు BER బీటెక్ అనేది ఎవరైతే 60% మార్కులతో పాస్ అయి ఉంటారో సో దాంతోపాటు గేట్ స్కోర్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఒకవేళ మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ లేకపోతే MER MTech అనేది ఎవరైతే చేస్తుంటారో బోత్ గ్రాడ్యుయేట్ అండ్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మీకు MER MTechకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే సో వాళ్ళు కూడా ఎలిజిబుల్. మీకు ఇక్కడ ఎలాంటి గేట్ స్కోర్ అనేది అవసరం లేదు ME MTech వాళ్ళకి. సో BE బీటెక్ వాళ్ళకి మాత్రమే అవసరం అనమాట. ఇక్కడ ఏ డిసిప్లిన్లో వేకెన్సీస్ ఉన్నాయంటే CSE, ECE, ETC అలాగే EI,
ఏఈ అండ్ ఐకి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ అనేది రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మీరు అప్లికేషన్ మెయిల్ పంపించాలి. మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసేసి మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో మోస్ట్లీ మనకి ఆన్లైన్లో కండక్ట్ చేయొచ్చు, లేదంటే మనకి వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి మీకు కనుక ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే సో డెఫినెట్గా అప్లికేషన్ అనేది పంపించేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము సెకండ్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి డిఆర్డిఓ నుంచి వచ్చినటువంటి మరో కొత్త నోటిఫికేషన్. సో డిఆర్డిఓకి సంబంధించి అనుబంధ సంస్థ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విభాగం నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ నోటిఫికేషన్లో సో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తున్నారు. కాకుంటే ఇది మనకి డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చారు, October 30కి అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ అనమాట, మినిమం 18 నుంచి 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్లో లాస్ట్ పేజీలో అయితే ఉంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా అయితే ఫిల్ చేయండి. కేవలం సింగిల్ పేజీ ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో ఈ అప్లికేషన్ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. దాని మీద మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఏంటి అంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది ఈ విధంగా చేయాలన్నమాట. అంటే మీరు సిగ్నేచర్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసి ఫోటో మీద సగం వచ్చేలా ఆ విధంగా మీ సైన్ అనేది ఈ యొక్క ప్లేస్లో అయితే పెట్టాల్సి ఉంటుంది ఫోటో అతికించిన తర్వాత. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఆ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ క్యాస్ట్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఐడి ప్రూఫ్ వచ్చేసి ఏం పెడుతున్నారో అది మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మనకి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగారు కాబట్టి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా అయితే రాసేసేయండి. సో కొట్టివేతలు అయితే ఉండకుండా నీట్గా అయితే అప్లికేషన్ ఫామ్ అనేది రాసేసేయండి. సో రాసేసిన తర్వాత అప్లికేషన్ వచ్చేసి మీరు ఎక్కడ కూడా పంపాల్సినటువంటి పని లేదు. సో డైరెక్ట్గా మీరు ఏంటి అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో సో మీరు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ మనము ఏం చేయాలంటే ఈమెయిల్ అనేది పంపించాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని దాంతోపాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ కానీ ఒరిజినల్స్ కానీ అవన్నీ కూడా మీరు తీసుకొని సో వాటిని స్కాన్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అయితే పంపించండి. director@itm@gov.in. సో దీనికైతే మెయిల్ అనేది పంపించాలి. 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించి మెయిల్ అనేది పంపించాలి. అయితే ఇక సెకండ్ నోటిఫికేషన్లో ఏంటి అంటే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కాకుండా అందరికీ ఛాన్స్ ఉంది కాబట్టి సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు మెయిల్ పంపడమే కాకుండా ఫిల్ చేసినటువంటి దాన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అని కూడా పట్టుకొని మనకి 20 డేట్ ఇచ్చారు 30 అక్టోబర్ రోజు మీరు డైరెక్ట్గా మనకి ఇక్కడ వాళ్ళు లొకేషన్ అనేది ఇచ్చారు. మార్నింగ్ 9:30 AM లోపు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లొకేషన్ ఏదైతే ఉందో ఎట్ రిసెప్షన్ మెయిన్ గేట్ ITM ముస్సోరి లాడూర్ క్యాంట్ ముస్సోరి ఉత్తరాఖండ్ 24817 ఈ లొకేషన్కి అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్కి మాత్రం జస్ట్ మీరు అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి సో ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు వచ్చినటువంటి రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇవి మనకి ఫెలోషిప్కి సంబంధించి రిక్రూట్మెంట్ కాబట్టి సో మీకు ఇనీషియల్గా 2 years అయితే ఉంటుంది ఫెలోషిప్ అనేది. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా మీకు ఎక్స్టెండ్ చేస్తారు అప్ టు 5 years వరకు కూడా. కాబట్టి మీకు మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. కాబట్టి మీ కనుక డిఆర్డిఓ లాంటి మంచి రెప్యూటెడ్ గవర్నమెంట్ సంస్థలో వర్క్ చేయాలి అని చెప్పేసి కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. సెకండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మన ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్. సో ఇక్కడ కూడా మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాకుండా ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సైన్స్ విభాగంలో చేసిన వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. దాంతోపాటు మీకు నెట్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అంతేకాకుండా ME MTech చేసిన వాళ్ళు BE BTech చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. సో ఇది మనకి ఒక డిఆర్డిఓ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్. 2 నోటిఫికేషన్స్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే చేసేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్స్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి ఒక వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.